హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణిశ్రీ. ఈరోజు మనం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పిలిచే ఉమామహేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మనకు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో అచ్చంపేట్, నాగర్ కర్నూల్ జిల్లా రంగాపూర్ గ్రామం నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంది. శ్రీశైలం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఇదే మన ప్రధాన ఆలయం. ఇక్కడ శివుడిని మహేశ్వరుడిగా, పార్వతీదేవిని ఉమాదేవిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1232 సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. ఈ ప్రధాన ఆలయం దాటిన తర్వాత మనకు వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. ఇది చూడ్డానికి పురాతన కట్టడంగాను మనకు కనిపిస్తుంది. స్వామివారి ఆలయానికి నడిచి రావాలి అనుకునే వారికి ఇది మెట్ల మార్గం. మొత్తం 600 మెట్లు ఉంటాయి. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి ఇక్కడ ఉండడానికి ఉమాసదనము అంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకు అన్నదాన సత్రం కూడా అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి 12 to 2. ఇక్కడ పక్కనే మనకు యోగలింగం కనిపిస్తుంది. ఇక్కడ పైనుంచి దిగి వచ్చే జలధారలు శివుడికి అభిషేకం చేసినట్టుగా ఈ దృశ్యం మనకి కనిపిస్తుంది. చూడ్డానికి ఈ దృశ్యం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయం ప్రకృతి ఒడిలో తలదాచుకున్నట్లు కనిపిస్తుంది. చుట్టూ అందమైన చెట్లతో కూడిన పచ్చని ప్రకృతి, గుట్టపై నుంచి పారుతున్న స్వచ్ఛమైన నీరు, వీటితో పాటు గొప్ప పురాతన చరిత్ర కలిగిన ఆలయం. ప్రకృతి, దైవత్వం రెండు కలిసినున్న చోటు ఈ ఉమామహేశ్వర ఆలయం. నేచర్ ఇష్టపడే వారికి ఇదొక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ఇది పాపనాశనానికి దారి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ నాగుల దగ్గర సర్పదోషం ఉన్నవారు, సంతానం లేనివారు కోరికలను కోరుకుని మొక్కులను చెల్లించుకుంటారు. ఇక్కడ ఈ ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి ఈ గుహ నుంచి రహస్య మార్గం ఉన్నట్లుగా ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే, పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశంగా మనకు స్కంద పురాణం చెబుతుంది. ఇక్కడ ఈ ఆలయం దగ్గర సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు రాళ్ళు నిలబెడితే వారి కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇక్కడ ఈ పాపనాశనంలో శివలింగానికి ఎదురుగా ఎల్లప్పుడూ ఒక ప్లేస్లో జలంతో నిండి ఉంటుంది. ఈ నీటిని శిరస్సుపై జల్లుకుంటే సర్వ పాపాలు పోతాయని అందరి నమ్మకం. మనం ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం దగ్గర శ్రీశైలానికి 4 దిక్కులు 4 ద్వారాలు చూడవచ్చు. అలాగే ఉమామహేశ్వర దేవస్థానం చరిత్రను కూడా చూడవచ్చు. అలాగే ఈ పాపనాశనాన్ని పంచదారాల్లో ఒకటిగా పిలుస్తారు.
శ్రీశైలం దర్శించుకునే ముందు శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే శ్రీశైలాన్ని దర్శించిన యాత్రాఫలం సంపూర్ణంగా లభిస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వానెస్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.